సినిమాలో ఏం నచ్చిందంటే అంటే ఒక మెసేజ్, ఒక సైకో హస్బెండ్ ఉంటే అమ్మాయిలు అంటే వాళ్ళని చాలా టార్చర్ పెడతారు, ఒక ఇంట్లోనే ఉండిపోవాలి, ఇంక బయట ప్రపంచం తెలియదు, చాలా అణిగిమణిగా ఉండాలి అన్న టైప్లో ఒక మెసేజ్ లాగా ఉంది. కాకపోతే ఒకటే లైన్ అయిపోయింది సినిమా అని అనిపించింది. ఇంకా కొంచెం ఏదైనా ఎలివేషన్ పెడితే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ. బాగుంది మూవీ. ఈ మూవీ వచ్చినాక కొండను వదిలేస్తాడు రష్మికని. చాలా బాగుంది. అంటే లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక లవ్ చేసినప్పుడు వాళ్ళని సమానంగా చూసుకోవాలి, అంతేగాని ఒక అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా అట్లా ఉండాలంటే వేస్ట్. అది చాలా బాగుంది. చాలా ఒక అమ్మాయికి వాల్యూ బాగుంది. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ బాగుంది. మొత్తం క్లైమాక్స్ అదిరిపోయిందండి. సినిమా అయితే చాలా బాగుంది. వన్ థింగ్ ఇస్ మీనింగ్ చాలా బాగుంది. అండ్ సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు బయట ఏమవుతుందో ఐ సీన్ పీపుల్ లైక్ అలా అమ్మాయి లైక్ జరిగింది థింగ్స్ నేను చూసా. అండ్ దిస్ ఇస్ వన్ థింగ్ అలా అందరూ తెలియాలి. అండ్ ఆ సపోర్టివ్నెస్, బ్యాక్ బోన్ అనేటిది ప్రతి ఒక్క ఉమెన్ ఫీల్ అవ్వాలి. మా అక్క కావచ్చు, మా అమ్మ, మా మమ్మీ కావచ్చు, ఎనీవన్, మా కజిన్ కావచ్చు. దిస్ సంథింగ్ ఏ మ్యాన్ చూస్తున్నా ప్రతి ఒక్క మ్యాన్ ఈ మూవీ చూడాలి. ఐ హార్డ్లీ ఫీల్ దట్ దిస్ సంథింగ్ ఎవ్రీ వన్ షుడ్ నో. థ్యాంక్ యూ. బేగార్ అన్నా బాగుందనా సినిమా, నిజంగా బాగుందనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ నచ్చింది. ఏడుస్తూ వస్తున్నారు బయటికి. ఎస్, నేను చాలా కరెక్ట్ అయిన సినిమాకి నాకు చాలా బాగా అనిపించింది. అంటే లాస్ట్లో ఇచ్చిన ఎండింగ్ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ఎలా అనిపించింది? ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి అసలు ఇంకా చాలా బాగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చి తీసిన సినిమా అనిపించింది. ఎస్పెషల్లీ రాహుల్ రవీంద్ర గారు చాలా బాగా తీశారు. నిజంగానే అమ్మాయి చెప్పుకోలేని ప్రతి ఎక్స్ప్రెషన్ని ఈ సినిమాలో చూపించారనిపించింది. అంటే జనరల్గా నవ్వడం ఏడవడం అనేది యాజ్ ఎ జర్నలిస్ట్గా మాకు రాదు. బట్ నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదు. బట్ ఫస్ట్ టైం ఒక సినిమా చూసి ఈరోజే మేబీ నేను ఏడ్చాను. చాలా కనెక్ట్ అయిన సినిమా. సూసైడ్ చేసుకునే అమ్మాయిలకి ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. ఆ అమ్మాయి కాదు అన్నప్పుడు చెప్పే రైట్. సొసైటీ కోసం చాలామంది లేడీస్ ఆగిపోతూ ఉంటారు నో అని చెప్పే ఒక వర్డ్ కోసం. లేదు, అక్కడ ఆ ప్లేస్లో అబ్బాయితో పాటు సేమ్ అమ్మాయి కూడా ఉంది. అది గుర్తుంచుకుంటే కనుక అబ్బాయికి ఎంత పరువు ఉంటుందో అమ్మాయికి అంతే పరువు ఉంటుంది. అమ్మాయికి పరువు పోయినప్పుడు ఆబ్వియస్లీ అబ్బాయికి కూడా పరువు పోతుంది కదా. ఆ డైలాగ్ చాలా బాగా చూపించారు. నేను అయితే చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా, బాగా నచ్చింది. సినిమా అయితే సూపర్ హిట్. ఎస్పెషల్లీ లేడీస్ కానీ, అంటే లేడీస్ అనే కాదు, నిజంగానే ఒకళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆ అమ్మాయికి ఉండే ఒక చిన్నది చెప్పలేని అన్నీ ఒకసారి సినిమా చూపిస్తే మేబీ వాళ్ళు కూడా అడుగుతారేమో వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ, నువ్వు కూడా నిజంగా ఇలా సఫర్ అవుతున్నావా అనేది. డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ చూడాల్సింది. మస్తు అనిపించింది సినిమా మాత్రం. మొత్తం గూస్ బాంబ్స్, అసలుకి మొత్తం ఏం అర్థమైతే లేదు. మస్తు అనిపించింది. బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కూడా వెక్కి అన్న, యాక్టర్ కూడా వెక్కి. నా పేరు నాశనం చేసిండు అన్న. అమ్మతోడు మొత్తం టాక్సిక్ ఉన్నాడు హీరో, ఘోరం అన్న అమ్మతోడు. ఎలా ఉంది లాస్ట్ హీరోయిన్ రియాక్షన్ చూడండి మీరు. చాలా 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 బాగుంది. అసలు ఫీమేల్ మొత్తం పవర్ చూపించారు. మైండ్ బ్లోయింగ్. ఎవరైనా మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే నిజంగా అంత స్ట్రెంత్ ఇస్తారా మీరు? ఖచ్చితంగా. మూవీ చాలా బాగుందండి. ఎంగేజింగ్గా ఉంది బాగా. అండ్ వెళ్తూ ఉండగానే మీకు అర్థమవుతుంది, లైక్ కంప్లీట్ డీప్గా ఇన్వాల్వ్ అవుతాము. యా, మూవీ చాలా బాగుంది. అంటే లైక్ తను ఎలా రియాక్ట్ అయింది, హీరోయిన్ ఎలా రియాక్ట్ అయింది సిచ్యువేషన్కి అని చెప్పి, అది బాగుంది. ఇందులో చూపించిన సిచ్యువేషన్స్ అన్ని జెన్యూన్గా అనిపించాయి. కరెక్ట్గా జెన్యూన్గా ఉన్నాయి. యాక్చువల్గా అలానే జరుగుతుంది బయట. సో యాజ్ యూజువల్ అలానే చూపించారు. చాలా కన్క్లూజన్ అనేది కరెక్ట్ అనిపించింది. ఎస్, కరెక్ట్ కన్క్లూజన్. అలానే ఉండాలి యాక్చువల్గా. మనం ఏదో చేసేసుకోవడం కన్నా భయ ఖచ్చితంగా చెప్తున్నా, గర్ల్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరు సినిమాకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సినిమా చాలా బాగుంది. నిజంగా అమ్మాయిల అబ్బాయిల మధ్యలో ఆ బాండింగ్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అవ్వద్దు అనమాట. ఆ లిప్ లాక్లు ఉన్నాయి. రష్మిక మందను అర్జున్ రెడ్డి 2 అనుకోవచ్చు సినిమా, అలా ఉందన్నమాట. లిప్ లాక్లు కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఎమోషనల్, అంటే లవ్ బ్రేకప్. బాయ్స్కి తెలుసు కదా మనకు ఉన్న కష్టాలు ఉంటూనే ఉంటాయి కదా. లవ్ బ్రేకప్ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. సూపర్గా అనిపించింది సినిమా. చాలా బాగుంది, అసలు మిస్ అవ్వద్దండి. మంచిగా సినిమా, చాలా బాగుంది సినిమా. మాట్లాడినా ఓకే. చాలా బాగుంది సినిమా. రష్మిక గారికి నేషనల్ అవార్డు గ్యారంటీ అనిపించింది. అంటే కొన్ని సినిమాలు నీడ్ ఆఫ్ ద అవర్ ఉంటాయి. ఇది ఒక కరెంట్ జనరేషన్కి, కరెంట్ టాపిక్కి సంబంధించిన సినిమా.
అమ్మాయిలందరికీ కూడా ఇది మా కథ, లేకపోతే నా ఫ్రెండ్ కదా, నా సిస్టర్ కదా అనుకుంటారు. అబ్బాయిలందరూ కూడా ఈ సినిమాలో నేనున్నాను, అది నేను డైరెక్ట్గా ఉన్నానా, నా ఫ్రెండ్ ఉన్నాడా అనిపిస్తుంది. సో ఎవ్రీబడి రిలేట్ అయ్యే కదా. సో ప్రొడ్యూసర్ ధీరజ్కి, విజయక్కకి అందరికీ కూడా హ్యూజ్ కంగ్రాచులేషన్స్. రష్మిక గారికి, అలాగే మ్యూజిక్ ఇచ్చిన హైషామ్, దీక్షిత్ కూడా చాలా ఇంకా బ్రైట్ ఫిలిమ్స్, బ్రైట్ హిట్స్ పడతాయని ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే తీసుకున్న స్టోరీ లైన్ అనేది చాలా గట్టిగా చూపించారు లాస్ట్లో, క్లైమాక్స్ పరంగా. సో దానికి అప్లాస్ బాగా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ ఉంటుంది అనుకుంటున్నారా థియేటర్స్లో? అదే అన్నీ మీరే చెప్పి ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుందనే కదా మీరు అన్నారు. మీరు అనుకున్న కోరిక అదే, మీరు చెప్పిన మాట నిజమాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఏం నచ్చింది ఈ సినిమాలో? ఏం నచ్చిందంటే ఇట్స్ అబౌట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ కదా. సో సోషల్ వాళ్ళకి, టీనేజర్స్ వాళ్ళకి ఓకే సెట్ అవుతుంది. కొంచెం అంటే సెన్సిటివ్ మైండ్ ఉన్న అమ్మాయిలకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. యా. ఓకే, ఇంకేం నచ్చింది అంటే బాయ్ ఫ్రెండ్ చూపించిన విధానం? రష్మిక వాస్ గుడ్. వల్ల మనకు ఒక లెసన్ ఒకటి చెప్పేసింది. ఆ మూవీ చూడడానికి ఒక హీరోయిన్కి ఎన్ని కష్టాలు వచ్చినా, ఏది ఉన్నా, అందరం కూడా అంత బ్లేమ్ అయినా కూడా హీరోయిన్ లాస్ట్ కత్త ఫైట్ అందరితో అట్లా మాట్లాడడం అది కానీ నాకు చాలా బాగా అనిపించింది. అది అంటే ఎక్కువ ఏ పాయింట్ నచ్చింది? లాస్ట్కి బాగా నచ్చింది నాకు. లాస్ట్ క్లైమాక్స్. సెన్సిటివ్ మైండ్ ఉన్న అమ్మాయిలకి ఇది కనెక్ట్ అవుతుందా? యస్. ఓకే, హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్? ఐ స్ట్రాంగ్ విత్ మై. జస్ట్ నో ప్రీమియర్ చూడడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్తో వచ్చారు రాహుల్ రవీంద్రన్ గారు. అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ వాచ్ దిస్ మూవీ. అండ్ ఇంటర్వెల్ రష్మిక గారు యాక్టింగ్ అండ్ ద లాస్ట్ 15 minutes అయితే పీక్స్ అసలు. అండ్ డెఫినెట్లీ వర్త్ ద వాచ్. అండ్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ నడుస్తుంది, అండ్ సెకండ్ హాఫ్ అండర్ కంటెంట్కి ఎవ్రీ అమ్మాయికి ఒక మెసేజ్ ఇచ్చారు అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ థియేటర్స్. క్లైమాక్స్ చెప్తున్నాను కదా, రష్మిక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ లాస్ట్ 15-20 minutes అయితే. డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి ఒక మెసేజ్ ఇస్తూనే కరెంట్ లైక్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కూడా అండర్ కంటెంట్గా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు రాహుల్ గారు విత్ హిస్ ఫిలిం. కాన్సెప్ట్ వైజ్, సాంగ్స్ వైజ్ అండ్ ది మెసేజ్ వాట్ దే గేవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. తప్పకుండా వెళ్ళి చూడండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ తెలుగు. 3.5/5. యాక్చువల్ చాలా బాగుందండి. ఇందాక ఇక్కడ క్రౌడ్తో అందరితో చూస్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమా స్టార్ట్ చేసామో అది ఇప్పుడు థియేటర్ స్క్రీన్ మీద వర్కౌట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అందరూ చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారని అందరూ చెప్తున్నారు. సో బట్ ఇది లాంగ్ రన్ ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాము. కాకపోతే ఈరోజు ప్రీమియర్స్ అంతమందికి వేయడం పట్ల ఒక సాహసం అనే చెప్పాలి. సో వై సార్ అలా? సాహసం ఏం కాదండి, అంటే నాకు కాన్ఫిడెన్స్తోనే వేశాను. అంటే ఈ సినిమా నేను ఎంతమందిని కూర్చోబెట్టి చూపించినా సినిమా వాళ్ళకి డెఫినెట్లీ బాగా నచ్చుతుందని కాన్ఫిడెన్స్తోనే వేశాను. దాని తగ్గట్టే ఆడియన్స్ రెస్పాన్స్, రియాక్షన్ కూడా వచ్చింది. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఏమైనా గర్ల్స్కి ఒక సపరేట్ షో ఏమైనా ప్లాన్లో ఉన్నారు? అంటే డెఫినెట్లీ గర్ల్స్కి సపరేట్ షో ప్లాన్ చేస్తాను. బట్ ఈ సినిమా గర్ల్స్ అనే కాదు, గర్ల్స్ బాయ్స్ కలిసి చూడాల్సిన సినిమాగా ఫీల్ అవుతున్నాను. సో అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో, కజిన్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసామండి, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది? ఫైనల్గా అమ్మాయి అదే హీరోయిన్ రియాక్షన్ చాలా బాగుంది. అమ్మ, అందులో అప్పుడు జనరేషన్లో అమ్మాయిలు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ మారిపోయారని ఒక పాయింట్ చూపించారు కదా. సో దానికి మీరేమంటారమ్మా? అప్పుడు జనరేషన్ అంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం రెస్పెక్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్కి ఇలాగే ఉండాలి. అమ్మాయిలు అలాగే ఉండాలా? ఇలాగే ఉండాలి, లేకపోతే బ్రతకలేరు. వాళ్ళ సేఫ్ సైడ్ లేదు. బ్రతకనెవరు? సమాజం కోసమైనా వాళ్ళు అలా బ్రతకాలి. పేరెంట్స్ని కూడా గౌరవించడానికి. మీరు ఏం చేస్తారమ్మా? అలాంటి కొడుకుంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాం, అంతేగాని వాళ్ళని కూడా ఇర్రెస్పెక్ట్గా చూడం. యాక్చువల్గా మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి కూడాను ఇది ఒక సైకలాజికల్గా ఆడియన్స్నే ఒక పరంగా చాలా డిస్టర్బ్ చేసేసి మూవీ కూడా మొత్తం కూడా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ చేసింది. ఇది ఒక 3-4 days ఇంకా ఇంపాక్ట్ మైండ్లో ఉంటుంది కంపల్సరీగా. అట్లా డైరెక్టర్ బాగా చూపించారు. ఒక్కొక్క క్యారెక్టర్కి స్టోరీ బిహైండ్ చూపించకుండానే ఆన్ స్క్రీన్లో ఇచ్చిన కొన్ని షార్ట్స్ అయినా ఎందుకు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంది, హీరో ఎందుకు అలా ఉన్నాడు అని వాళ్ళు డిస్టర్బ్ ఉండటంతో పాటు జనాలను కూడా చాలా డిస్టర్బ్ చేసి మొత్తానికి డిస్టర్బెన్స్లో నుంచి హిట్ ఇచ్చారు.
అదైతే బాగా అనిపించింది. ఈ మధ్య చూస్తున్న సినిమాల్లో ఇట్స్ గుడ్, చాలా బాగుంది మూవీ. రష్మికా మందన్ కొన్ని యాక్షన్ సీన్ అంటే కొన్ని షార్ట్స్ కానీ తను లాస్ట్లో తను ఈ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చే అవైతే చాలా బాగా చేశారు. అంటే రిలీజ్కి ముందే బయట విన్నాను ఈ సినిమాతో రష్మికా మందన్ ఏదో అవార్డు ఏదో కొట్టబోతుంది అన్నట్టు ఎక్కడో అని అన్నారు. అది ఎక్కడి నుంచో నాకు బయట జనరల్ టాక్ వచ్చింది కానీ బట్ అది రియల్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ చాలా బాగుంది, ఆమె చేసిన యాక్షన్ చాలా బాగుంది. అసలు ఆ హీరోని చూస్తే ఒకప్పుడు అమ్మోరు సినిమాలో ఆ విలన్ చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అరే ఏంట్రా వీడు ఎందుకు అమ్మో ఇలా ఉన్నాడని. అంటే ఒక ఎమోషన్ నుంచి అసలు హీరోకి అంత భయపడే సిచ్యువేషన్ మొత్తం ఆడిటోరియం అంతా, అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనేది. అలా అని హీరో ఎండ్ ఆఫ్ ద డే వాడు ఒక ఆఖరి టైంకి వచ్చేప్పటికి తనేమి అంత నెగిటివ్ క్యారెక్టర్ కాదు కానీ బట్ బాగా తీసుకెళ్ళారు ఎమోషన్స్ మాత్రం. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను అట్లా టమాటాలు రేటింగ్ నేను ఇవ్వలేను కానీ చాలా బాగుంది సినిమా. సాటిస్ఫైడ్. అంటే మీరు 300 పెట్టరండి, 400 పెట్టరండి, సినిమాకి మాత్రం అంటే ఏంటది అబ్బోర్ లేకుండా అటెన్షన్గా బాగా నుంచోబెట్టారు. ఫస్ట్ హాఫ్ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ ఏమవుతుందా అని ఒక ఫీలింగ్తో కూర్చుంటారు. సెకండ్ హాఫ్ ఒకటి గట్టిగా కొంచెం ఇచ్చిపారారు. బాగుంది, నైస్, వెరీ గుడ్. బాగుంది మూవీ. ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలు అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇట్స్ ప్యూర్లీ లైక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లైక్ వెరీ ఎంగేజ్ జనరల్. సో ఇప్పుడున్న సొసైటీలో అయితే చాలా మంచి మూవీ, ఖచ్చితంగా చూడొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్లో అలా ఉండేవాళ్ళు ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉంటున్నారని ఒక కామెంట్ చేసినట్టుగా ఒక డైలాగ్ ఉంది కదా, సో నిజంగా జనరేషన్స్ అలా ఉంటారా? జనరేషన్ గ్యాప్స్ అయితే చూపించారు. సో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళ పర్సెప్షన్స్ వాళ్ళు బయటకు పెట్టాలి అని చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఇచ్చారు. సో సెన్సిటివ్ మైండ్ ఉన్న గర్ల్స్కి ఒక మంచి మెసేజ్ లా ఉంటుంది డెఫినెట్గా, ఖచ్చితంగా. రాహుల్ గారు, ఆడియన్స్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్తో కలిసి సినిమా? అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి, ఎందుకంటే 6 years గ్యాప్ తర్వాత ఒక రిలీజ్ చూస్తున్నా. జస్ట్ అంటే నచ్చేవాళ్ళు మామూలుగా కాకుండా బాగా ఇమోషనల్ అయిపోయి వచ్చి మాట్లాడుతున్నారు. జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. అన్నిటికన్నా మా అమ్మ వచ్చారు ఇవాళ, and my mother's emotional reaction, she just came and hugged me and she had tears in her eyes and she's so proud of me. I think అన్నిటికన్నా నాకు అది ఇంపార్టెంట్ అండి, ఏ అవార్డు కన్నా అన్నిటికన్నా అది ఇంపార్టెంట్. సో ఒక మదర్ లేని అమ్మాయిని చిన్నప్పటి నుంచి తను చూపించిన విధానం కావచ్చు, కాలేజ్ లైఫ్ కావచ్చు, అలాగే ఆ హాస్టల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తను అలా ఒక బేబీ లాగా ముడుచుకుని పడుకునే విధానం కావచ్చు, అమ్మ గర్భంలో ఉన్నట్లుగా చూపించారు. సో ప్రతిదీ హిట్ అయింది సార్. సో అంటే ఎలా ఉండాలి అమ్మాయి, నిజంగా చచ్చిపోతారు అందరూ సూసైడ్ చేసుకునే అమ్మాయిలకి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్ టచ్ చేస్తూ కూడా చెప్పారు. సో అందరూ అప్లాస్ చేస్తున్నారు, దీన్ని ఎలా రిసీవ్ చేస్తారు? ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ అండి. రష్మిక నాకు ఎప్పుడు చెప్పేది ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను అమ్మాయిలకి ఇచ్చే ఒక బిగ్ హగ్ అని. అండ్ ఇవాళ మీ అమ్మాయిల రియాక్షన్ అంతా చూస్తుంటే నాకు రష్మిక నిజంగానే ఆ హగ్ ఇచ్చింది అన్నట్టు అనిపించింది. సో ఐమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఒక పర్టికులర్ స్క్రీన్లో చూశాను, దుపట్టా షాట్ ఉంటుంది. క్లైమాక్స్లో తన ఫస్ట్ టైం సినిమాలోనే ఆ దుపట్టా తీసుకోకుండా వెళ్తుంటే అబ్బాయిలు క్లాప్ కొట్టారు. నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే ఐ థింక్ ఐ జస్ట్ మేడ్ మై డే అండి. నా కెరియర్లో అంతకన్నా నాకు ఒక గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఉంటుందో నాకు తెలియదు. అబ్బాయిల అమ్మాయి క్యారెక్టర్ని ఎంత బాగా ఓన్ చేసుకొని వాళ్ళు క్లాప్ కొట్టారంటే ఐ జస్ట్ మేడ్ మై డే. అంతేనండి, అంతకు మించి ఏం కావాలండి. సో ఫీల్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్ సినిమా TFIకి ఇచ్చారు, నో డౌట్ అనమాట. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా యూ మేడ్ మై డే అండి. బయటికి రాగానే మీరు చేయబట్టుకొని చాలా బాగా నచ్చింది, ఎంత ఎమోషనల్గా చెప్పారు. ఇట్ జస్ట్ మేడ్ మై డే. మీరు ఒక 10 మందికి చెప్పండి, అందరినీ థియేటర్కి పంపించండి, అదే కావాలండి. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఉన్నాయండి, అఫ్ కోర్స్ ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దాట్ ఆల్సో. సీ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ అదొకటే కాదు కదా పాయింట్, ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నా. సో ఈ సినిమా అయితే నేను ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను, బట్ ఖచ్చితంగా బాయ్స్ కూడా ఉన్నారు అండ్ దే ఆల్సో సఫర్ ఇన్ సచ్ రిలేషన్షిప్ అండ్ అది తప్పే. సో హోప్ఫుల్లీ సమ్డే ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దాట్ ఆల్సో. ఏది అంటే మొత్తం సినిమా కాదు, చిన్న అంటే ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు సినిమాలో లేదు కానీ ఆ ఇన్సిడెంట్ నాకు ట్రిగరింగ్ పాయింట్. అక్కడ నుంచి స్టోరీ మెల్లగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా ఒక విషయం చెప్పాలి, ఈ ప్రమోషన్స్ టైంలో చాలా జరిగాయి.
ప్రమోషన్స్లో మనం ఏది అంటే మీరు ఆ రోజు ఆ వర్డ్ ఎందుకు మాట్లాడారని సినిమా చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇప్పుడు. సో దాన్ని ఎలా చూసుకుంటారు? ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్ అండి. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. అండ్ దానికి కొందరు మేము అసలు ప్రమోషన్స్ కోసం అలా చేసామనడం నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది. అంటే నేను ఎలా కనపడుతున్నానో నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకేనండి. ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇవాళ మీకు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ రియాక్షన్ నచ్చింది. సో సినిమా అంటే చాలా ఇప్పుడు సెన్సిటివ్ పాయింట్స్ ఇవి. సో హైదరాబాద్ పోలీసులు కూడా ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా ఒక పాయింట్ కావాలి. ఎందుకంటే ధైర్యంగా ఇంకొకరు వచ్చి ధైర్యంగా వాళ్ళ కంప్లైంట్ని రేస్ చేయడానికి ఒక పాయింట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. సో ఎలా ఉంది వాళ్ళ బట్ నాట్ ద రైట్ టైమ్ అండి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్ రైట్ నౌ. సో లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ టుడే. ఎలివేషన్ అనేది కొంచెం తగ్గింది అని అంటున్నారు. అర్థం కాదు. యాక్చువల్లీ నాకు చాలా మంది అమ్మాయిలు వచ్చి చెప్పారు ఇది కొట్టుంటే బాగుండేదని. నాకెక్కడో మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి తేడా ఏంటి? నాకు అమ్మాయి కొట్టకూడదని అనిపించింది. ఆ డిగ్నిటీ అక్కడ మెయింటైన్ చేయడం అంతకన్నా ఆ ఒక లాస్ట్లో డైలాగ్ ఇచ్చా కదా, ఆ డైలాగ్ కన్నా కొట్టడం ఏముంటుందండి? అసలు కొట్టినట్టే కదా చెప్పింది ఆ డైలాగ్. అది వాళ్ళిద్దరికి తేడా అది అని అనిపించింది. అండ్ అక్కడ ఆ క్యారెక్టర్ డిగ్నిటీని మెయింటైన్ చేయాలనిపించింది. అందుకే కొట్టకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. బట్ ఆ డైలాగ్ అసలు అరుపులు పడ్డాయి, క్లాప్స్ పడ్డాయి. సో ఐ థింక్ కొట్టడం కన్నా దట్ హ్యాడ్ మోర్ ఇంపాక్ట్. సో యా అదేనండి. రైట్. థ్యాంక్ యూ. సీక్వెల్ నా మైండ్లో అయితే సీక్వెల్ ఏం లేదు. మీరందరూ మంచి పెద్ద హిట్ తీస్తే ప్రొడ్యూసర్ వచ్చి చేద్దాం అంటే నేను ఒక కథ ఆలోచిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. అంటే నేను ఒక్కటి చెప్తానండి, ఐ జెన్యున్లీ డోంట్ నో. బట్ ఈ సినిమా డే 1 ఎంత గ్రాస్ అనేది ఇంపార్టెంట్ కాదు. డే 2, డే 3 మెల్లగా జనాలు థియేటర్కి వస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఎంతమంది వస్తున్నారు, ఈ సినిమా చూసి ఎంతమందికి ఒకటి ఇలాంటి రిలేషన్షిప్స్లో సఫర్ అవుతున్న వాళ్ళకి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఎంతమందికి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, ఎంతమంది దే స్టాండ్ అప్ ఫర్ దెమ్సెల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎంతమంది ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు విక్టిమ్ కాకుండా ఇంకో మనిషి ఉంటారు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎంతమంది ఆలోచించుకుంటున్నారు, అరే నేను మారాలేమో అని అనుకుంటున్నారో, అది ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో నాకు అది చూడాలండి, అలాంటి రియాక్షన్స్ కావాలి. చిన్మయ్ ఏమందంటే, అరే నేను నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. ఎందుకంటే తను డిజ్నీ సినిమాలు చూసే టైప్ ఆడియన్స్, కొంచెం టెన్షన్ ఉన్నా చూడదు సినిమా. సో నా వల్ల కాదు. ఇప్పుడు కూడా నేను పిలిచాను ఇక్కడ వస్తావా అని, వద్దొద్దు ఇంట్లో కూర్చొని నేను పూజ చేసుకుంటానంది. సో రాలేదు. బట్ హోప్ఫుల్లీ ఒక సెకండ్ డే థర్డ్ డే కల్లా కన్విన్స్ చేసి తీసుకొస్తా. అలా అంటారా? ఓకే నాకు బట్ లైక్ ఐ సెడ్ అండి, ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ లెర్న్ టు లవ్, ఆల్ ఆఫ్ అస్ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్. ఆ ఇంటెన్షన్తో తీసిన సినిమా. సో ప్రతి ఒక్కరి లైఫ్ బెటర్గా ఉండాలని తీసిన సినిమా, ఎవరిని మార్చాలని తీసిన సినిమా కాదు, అందరూ ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాలని తీసిన సినిమా. సో అది జరిగితే హ్యాపీ అండి, అంతకుమించి ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.